Welcome back to our channel. This is your Chakri Davenger Rider. February 2024 లో బైక్ టాక్సీ ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ ఈరోజు వీక్ డే వెన్స్డే 7th of February. సో నా బైక్ టాక్సీ ఎక్స్పీరియన్సెస్ తర్వాత చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్, కొత్త ప్రోడక్ట్ ఒకటి, అవన్నీ మీకు చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లెట్స్ సీ యూ ఆన్ ద బైక్. సో నేను ఇప్పుడు వాడే మొబైల్ హోల్డర్ వచ్చేసి BM1 Pro QC 3.0 చార్జర్, మొబైల్ చార్జర్. ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ 2021లో కొన్నాను. నేను వాడిన అన్ని మొబైల్ హోల్డర్స్ కన్నా ఇది బెస్ట్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ స్క్రూ తిప్పేది ఉంటుంది కదా, టైట్ చేసేది, అది ఇరిగిపోతే ఆల్మోస్ట్ 2 monthsగా నేను రబ్బర్ బ్యాండ్స్ వేసి వాడుకుంటున్నాను. సో ఇప్పుడు దీనితో పని లేదు, ఎందుకంటే మనం కొత్త బోబో మొబైల్ హోల్డర్ విత్ వాటర్ ప్రూఫ్ కొన్నాము. అది చూపిస్తాను మీకు. అన్బాక్సింగ్ వీడియో కావాలంటే పెడతాను. ఆల్రెడీ నేను బోబో చార్జర్ వాడుతున్నా కాబట్టి అన్నీ, అంటే ఈ మొబైల్ అంటే హ్యాండిల్ బార్కి అటాచ్ చేసేది, తర్వాత వైరింగ్ మరీ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ అవే వస్తాయి. కానీ ఈ మొబైల్ హోల్డర్ వచ్చేసి 15 watts వైర్లెస్ చార్జర్, తర్వాత సి టైప్ అవుట్పుట్, సి టైప్ ఇన్పుట్ ఉన్న మొబైల్ హోల్డర్ అనమాట, వాటర్ ప్రూఫ్. సో దీని కవర్స్ ఇక్కడ తీస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా అంటే కెమెరాకి కూడా చాలా పెద్దగా ఉంది. కెమెరా తీసుకోవడానికి, మనం QR కోడ్ స్కాన్ చేయడానికి బాగుంటుందన్నమాట. సో దీన్ని ఓపెన్ చేయడం, పెట్టడం కొంచెం కష్టం. అంటే దీనిలాగా జస్ట్ ఈ మొబైల్ హోల్డర్ లాగా మొబైల్ తీసి పెట్టడం కొంచెం దీంట్లో ఇబ్బందే, ఎందుకంటే అన్లాక్ చేయడానికి ఇక్కడ చేసి అన్లాక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని ఇన్స్టాలేషన్ చూపిస్తాను మీకు. అలాగా చాలా సింపుల్. అంటే నా దగ్గర ఆల్రెడీ బోబో మొబైల్ హోల్డర్ ఉంది కాబట్టి సింపుల్గా జస్ట్ ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, ఈ రౌండ్ది, దీన్ని లూజ్ చేసేసి దీన్ని తీసేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని అయితే తీసేసాను. ఇప్పుడు మనకు పాతది ఉంది, కొత్తది ఉంది. పాతదే పెడతాను, కొత్తది పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ ఈ స్క్రూని ఇది కొంచెం లూజ్ చేసుకొని జస్ట్ ఇలా పెట్టుకొని దీంట్లో పెట్టేస్తే ఫిట్ అయిపోతుంది. మరి మనం టైట్ చేసుకోవచ్చు. సో దీన్ని పెట్టేశాను. ఇప్పుడు టైట్ చేస్తున్నా. దీన్నైతే టైట్ చేసేసాను. వెనక చాలా పెద్దగా ఉంది కదా, మన మొబైల్ సెట్ అవుతుందో లేదో చూద్దాము. నెక్స్ట్ ఆల్రెడీ నా దగ్గర బోబోనే ఉంది కాబట్టి జస్ట్ ఈ ప్లగ్ తీసి దీన్ని లోపల పెట్టేస్తాను. సో దీనికి ఇచ్చిన ప్లగ్ దీంట్లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. దీంట్లో మనం ఛార్జింగ్ లైట్ ఆన్ అవుతుంది చూడండి, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్. సో ఇది కొంచెం లూజ్గానే ఉంది, మరి ఇంకోసారి టైట్ చేద్దాం. టైట్ అయితే చేసేసాను, ఇవి అన్లాక్ అయితే చేశాను. సో ఇప్పుడు మన మొబైల్ పెడదాం. ఇది నా వివో V23 ఫోన్, కొత్తది కాదు, జస్ట్ సిలికాన్ పౌచ్ వెనక, తర్వాత స్క్రీన్ గార్డ్ మార్చాను అనమాట. ఎగ్జాక్ట్గా బాగా ఫిట్ అవుతుంది. అలాగే దీని ఛార్జర్ గురించి చెప్తాను. సో ఇది మూసేస్తే, ఇది చూసారా, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. ఇది ప్రెస్ అవుతుంది, మనకు మొబైల్ షేక్ అవ్వకోకుండా, అంటే తొందరగా చెడిపోకోకుండా మనకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దీన్ని ఇలా మూసేసి లాక్ చేసేసాను. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలా. ఛార్జింగ్ పెట్టడానికి మనకు సి టైప్ ఇచ్చారనమాట, ఇన్పుట్ అవుట్పుట్, అది చూపిస్తాను. ఇలాంటిది నా దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ ఇన్పుట్ వచ్చేసి సి టైప్ కాదు, మామూలుగా USB. దీనికేమో ఇన్పుట్ అవుట్పుట్ రెండు USBనే ఉన్నాయి. మనకు కావాల్సింది సి టైప్ ఛార్జర్ కాబట్టి ఈ ఐఫోన్ ఛార్జర్ తీసేసి
సి టైప్ పెట్టుకొని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. సో దీంట్లో నుంచి పెట్టడం ఫస్ట్ టైం కదా, కొంచెం చూసుకుంటున్నాను అనమాట ఎట్లా పెట్టాలనేది. సో కరెక్ట్గా ఈ ప్లేసింగ్ చూసుకొని లాక్ చేసే ముందరే ప్లేసింగ్ సరిగ్గా పెట్టుకొని మనం దీన్ని లాక్ చేసుకోవాలి. కొంచెం దాంట్లో యూఎస్బి అంటే సి టైప్ కేబుల్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. మనం మొబైల్కి అయితే సి టైప్ కేబుల్ పెట్టాం, అలాగే వెనక సైడ్ కూడా మొబైల్ కేబుల్ పెట్టాలి, అంటే సి టైప్ కేబుల్ పెట్టాలి. ఎస్, సక్సెస్ఫుల్లీ మనం కేబుల్ అయితే అటాచ్ చేసాము. ఇప్పుడు వెనక స్విచ్ ఆన్ బటన్ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకోవాలి. ఇట్స్ ఛార్జింగ్. సో ఫైనలీ ఇప్పుడు డెలివరీ చేసే వాళ్ళకి కానీ, మొబైల్ అంటే బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి కానీ, డెలివరీ చేసే వాళ్ళకి కానీ ఫోన్స్ తడిసిపోతుంటాయి కదా వర్షం వచ్చినప్పుడు. బెంగళూరులో అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు వస్తూనే ఉంటాయి. సో వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో దీని టచ్ స్క్రీన్ గురించి చూద్దాం ఇప్పుడు. సో టచ్ స్క్రీన్ కూడా వర్క్ అవుతుంది అనమాట, అంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా వర్క్ అవుతుంది. మనకు అన్ని ఆప్షన్స్ వర్క్ అవుతున్నాయి. సో టచ్ కూడా బాగా పనిచేస్తుంది. సో మనం ఊబర్లో లాగిన్ అవుతాం ఈరోజు. లెట్స్ స్టార్ట్ ద రైడ్. టైం వచ్చేసి 7:24. ట్రిప్ వచ్చేసి 316 దగ్గర స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసిన వెంటనే మనకు ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2కి ఆర్డర్ అయితే వచ్చేసింది. 1.5 కిలోమీటర్స్ మనం పికప్కి వెళ్ళాలి. లిథాన్. లెట్స్ గో అండ్ పికప్ ద ఫస్ట్ కస్టమర్. BM11 హ్యాండిల్ బార్ మొబైల్ హోల్డర్ ఇది. దీని రివ్యూ కూడా మీకు ఇస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 3,999 రూపీస్, ఆల్మోస్ట్ 4,000 అనుకోండి. కాస్ట్లీనే. ఈ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days నాకు ఆఫ్ ఉంది. సో ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ప్లేస్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూస్తున్నాను, మీకు అప్డేట్ చేస్తాను. నా మోటో వ్లాగింగ్, వేరే ప్లేసెస్కి వెళ్ళే మోటో వ్లాగింగ్ వీడియోస్ కూడా మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. కస్టమర్ పేరు లాటిన్ అంట. లాటిన్. లెట్స్ సీ హూ ఇస్ దిస్ లాటిన్. కస్టమర్ లైవ్ లొకేషన్ మనం చూడొచ్చు ఇక్కడ. కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చాము. ఐ హ్యావ్ అరైవ్డ్ అని మార్క్ చేద్దాం. వేర్ ఈస్ దిస్ కస్టమర్? ఊబర్ 1175 మెయిన్ రోడ్కి వెళ్ళాలి. కస్టమర్కి హెల్మెట్ ఇచ్చేసి లెట్స్ గో అండ్ డ్రాప్ ద కస్టమర్. ఫస్ట్ కస్టమర్ అయితే డ్రాప్ చేశాను. అర్నింగ్స్ ఎంత వచ్చాయో చూపిస్తాను. కస్టమరు 49 పే చేస్తే మనకు 48 వచ్చింది. 15 minutes ఆన్లైన్లో ఉన్నాం, అంటే 15 minutes పట్టిందనమాట. సో ఈరోజు అర్నింగ్స్ గురించి కన్నా నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా బైక్ ట్యాక్సీ గురించి చాలామంది అడుగుతున్నారు, కర్ణాటకలో లీగలా ఇల్లీగలా అని. ఇల్లీగల్ అయితే నేను అస్సలు చేయనండి. లీగల్ కాబట్టి ర్యాపిడో, ఊబర్, ఓలా వీళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని నడుపుతున్నారు అనమాట. వాళ్ళు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. మాలాంటి రైడర్స్ పార్ట్ టైం చేసే వాళ్ళకి కానీ, ఫుల్ టైం చేసే వాళ్ళకి కానీ ఆటో వాళ్ళు ఆపి క్వశ్చన్ చేసి, బెదిరించి, కొట్టి ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయన్నమాట. ఇలాంటివి ఆటో వాళ్ళు అస్సలు చేయదండి ప్లీజ్. ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే ఈ బైక్ ట్యాక్సీ వల్ల పోయి ర్యాపిడో ఆఫీసు, తర్వాత ఊబర్ ఆఫీస్, ఓలా ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అలాగే డైరెక్ట్గా పోలీసులు కాల్ చేయండి, వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇట్లా బైక్ ట్యాక్సీ చేస్తున్నాడు ఇతను, నంబర్ చెప్పండి, బైక్ నంబర్. ప్రాబ్లం లేదు మాకు, ఎందుకంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. లాస్ట్ 6 months బ్యాక్ కమిషనర్ చెప్పాడనమాట, ఎవరన్నా ఆటో వాళ్ళు ఈ బైక్ ట్యాక్సీ చేసే రైడర్స్ని ఇబ్బంది పెడితే వాళ్ళ మీద FIR ఓపెన్ అవుతుంది. సో మీ పని మీరు చేసుకోండి, ఈ బైక్ ట్యాక్సీ చేసే రైడర్స్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకోనండి. అనవసరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వైట్ బోర్డ్తోనే చేస్తున్నాను నా బైక్ ట్యాక్సీ, ఎల్లో బోర్డ్తో చేయట్లేదు. ఎల్లో బోర్డ్ తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఆ రూల్ తెస్తే అప్పుడు ఆలోచిస్తాను. గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేస్తాం అంతే కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈ బైక్ ట్యాక్సీ అనేది పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ అందరు చేసుకుంటున్నారు. లెట్ దెమ్ సర్వైవ్. ఇప్పుడు
కారు చేసేవాళ్ళు వాళ్ళ అర్నింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మంత్లీ 40-50,000 అర్న్ చేస్తారనమాట క్యాబ్ చేసేవాళ్ళు. ఆటో వాళ్ళు గురించి మనకు తెలియదు, కానీ క్యాబ్ గురించి నేను రీసెర్చ్ చేశాను బాగా. వాళ్ళ డ్రైవర్స్ని చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు ఆ కార్కి ఈఎంఐ కట్టి ఇంటికి ఒక 25,000-30,000 తీసుకెళ్తారన్నమాట. సో ఆటో వాళ్ళకన్నా కారు వాళ్ళకన్నా ఎక్కువ పెయిన్ ఉండేది, ఎక్కువ కష్టం ఉండేది బైక్ ట్యాక్సీ రైడర్స్కి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. 8 hours కంటిన్యూస్గా 10 hours 12 hours 15 hours చేసిన సందర్భాలు ఉన్నాయి. 15 hours చేస్తే నాకు మిగిలింది 1,300-1,400 అంతే. అంత కష్టపడి నైట్ అంతా బైక్ రైడ్ చేసుకుంటా చలిలో అంత కష్టపడి తిరుగుతాము. మా కష్టాన్ని గుర్తించండి. ఈ ఆటో వాళ్ళకి సపోర్ట్ పోయేవాళ్ళు చాలామంది కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు చాలా బ్యాడ్గా. ప్లీజ్ నో నెగటివ్ కామెంట్స్. నేను అంతగా పట్టించుకునే టైప్ కాదు, డిలీట్ చేసి పడేస్తాను, లేకపోతే అసలు ఇగ్నోర్ చేస్తాను అలాంటి కామెంట్స్ని. సో ఐ డోంట్ కేర్ అబౌట్ నెగటివ్ కామెంట్స్. కానీ అనవసరంగా మీరు కామెంట్స్ చేస్తున్నారు. కొంచెం ఆలోచించండి. ఆటోనికి రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఆటోలో హ్యాపీగా పడుకుంటాడు, నైట్ అంతా అదే చేస్తారు. ఇక్కడ బెంగళూరులో అయితే మొత్తం కొన్ని ఏరియాల్లో చూపిస్తాను మీకు, మొత్తం ఆటోలన్నీ పార్క్ చేసి అక్కడే పడుకుంటారు అన్నమాట దుప్పట్లో ఒప్పుకొని. అదే బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి అలా లేదు కదా. నేను వీకెండ్స్లో ఈవినింగ్ 7 అట్లా బయలుదేరితే మార్నింగ్ 8 వరకు 9-10 వరకు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ ఉండదు. బైక్ ఎక్కడో పార్క్ చేసుకొని ఎక్కడన్నా రెస్ట్ తీసుకోవడం ఎప్పుడంటే రైడ్స్ రానప్పుడు. రైడ్స్ రాకుండా నైట్ అయితే ఉండవు, ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ వస్తాయి వీకెండ్స్లో. వీక్ డేస్లో నైట్ టోటల్ ఓవరాల్ నైట్ అంతా వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. సో చూసుకొని చేసుకునే వాళ్ళు బైక్ ట్యాక్సీ రైడర్. ఇంకా అర్నింగ్స్ గురించి చూసుకుంటే పెట్రోల్ తీసేసి మనకు గంటకు 100 రూపాయలు మనమైతే అర్న్ చేసుకోవచ్చు. ఈ మధ్య చాలామంది ఎక్కువైపోయారు అనమాట. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంఎన్స్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళంతా పార్ట్ టైమ్గా బైక్ ట్యాక్సీ చేసుకుంటున్నారు. మంచిదే. దానికోసం ఏం జరుగుతుందంటే సప్లై తగ్గుతుందనమాట. అంటే యూస్ చేసే వాళ్ళు ఎక్కువ లేరు, సేమ్ అదే పాపులేషన్ ఉందన్నమాట. కానీ రైడర్స్ ఎక్కువ పోవడం వల్ల మనకు రైడ్స్ తగ్గుతున్నాయి ఈ మధ్య. సో అలాంటి టైంలో ఓన్లీ ఒక్క యాప్ మీద ఆధారపడుకోకుండా బోత్ ర్యాపిడో అండ్ ఊబర్ చేసుకుంటే బెటర్. ర్యాపిడోలో కొంచెం కమిషన్ ఎక్కువే అయినా పర్వాలేదు. 10 తర్వాత సర్జ్ ఫీ ఉంటుంది 30+, దానికి మ్యాచ్ అవుతుందండి. ఊబర్లో మామూలుగా సంపాదించేది మనం ర్యాపిడోలో 10 తర్వాత సంపాదించవచ్చు. సో చూసుకొని రెండు క్యాల్కులేటెడ్గా చేసుకుంటే మనం ఈ బైక్ ట్యాక్సీతో పార్ట్ టైమ్గా ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు. ఫుల్ టైం చేసే వాళ్ళకైతే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. నైట్ కానీ మార్నింగ్ ఆ పొల్యూషను, ఈ ట్రాఫిక్లో ఫుల్గా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నేను అయితే రికమెండ్ చేయను ఫుల్ టైం ఇది చేయండి అని. ఫస్ట్ స్టూడెంట్స్ ఉంటే చదువుకోండి, మంచి జాబ్ చేయండి. పార్ట్ టైమ్గా మీకు ఖాళీగా టైం ఉంది అంటే అప్పుడు మాత్రమే ఈ బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. ఇంకా డెలివరీ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే రెస్టారెంట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ వస్తే రెస్టారెంట్కి వెళ్ళాలా, రెస్టారెంట్ నుంచి అక్కడ వెయిట్ చేసి పికప్ చేసుకోవాలా. ఆ ఫుడ్ అనేది పికప్ చేసుకున్న తర్వాత కస్టమర్ లొకేషన్కి వెళ్ళాలా. కస్టమర్కి లిఫ్ట్ ఉంటే ఎన్నో అంతస్తుల బిల్డింగ్స్ బెంగళూరులో మొత్తం అపార్ట్మెంట్స్ చాలా ఫేమస్. సో లిఫ్ట్ ఉంటే పర్వాలేదు, లిఫ్ట్లో వెళ్ళేసి తొందరగా ఇచ్చేసి రావచ్చు. లేదు అంటే నరకమే. ఒకసారి నేను 14 floors కూడా ఎక్కి దిగాల్సి వచ్చిందనమాట. సో ఫుడ్ డెలివరీ నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. ఆల్రెడీ జొమాటోలో స్విగ్గీలో ఎక్స్పీరియన్స్ చేసేసాను. ఆ వీడియోస్ పెట్టాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఈ బైక్ ట్యాక్సీ, ఊబర్, ర్యాపిడో రెండు ఉన్నాయి. మన సొంత బైక్తో చేయాలనుకుంటే ఓలా బైక్ ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్ మనం డిపాజిట్ కట్టి తీసుకోవాలి. ఇప్పుడు డిపాజిట్ రేట్లు చేంజ్ అయినట్టున్నాయి, కొంచెం చూసుకోండి. సో ఓలాలో డిపాజిట్ కట్టి మనము బైక్ తీసుకొని ఇన్ అవర్స్ కంప్లీట్ ఖచ్చితంగా చేయాలని రూల్ ఉంటుంది. అవన్నీ పాటిస్తేనే మనం
ఓలా తీసుకోవచ్చు, ఓలా వెహికల్ తీసుకోవచ్చు. ఓన్ వెహికల్తో ఓలా చేయలేము, ఎందుకంటే ఓలో యాక్సెప్ట్స్ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం చెప్పండి. మోటో వ్లాగ్ చేసి మంచి ప్లేస్ ఏదైనా చూపిస్తాను. బెంగళూరు చుట్టుపక్కల ఒక 300 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ అయినా పర్వాలేదు, ఒక 5 to 6 hours జర్నీ మోటో వ్లాగింగ్ ప్లస్ ప్లేస్. ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏ ప్లేస్ చూపించమంటారు. ఈ ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సజెస్ట్ ఏ వండర్ఫుల్ ప్లేస్. బందీపురా ఎలా ఉంటుంది? బందీపురా టైగర్ రిజర్వ్ మొత్తం అడవి ఘాట్ రోడ్లో ఊటీ వరకు వెళ్ళొచ్చు. అది ఎలా ఉంటుంది? ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను వెళ్ళి. ఇంకా వేరే ప్లేస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. మంచి ప్లేస్ అయితే ట్రాఫిక్ కండిషన్స్ రోడ్డు అన్నీ బాగుంటాయి, అవన్నీ కొంచెం క్యాల్కులేట్ చేసుకొని అవి కూడా వెళ్ళి చూపిస్తాను. మోటో వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేటెస్ట్ మోటో వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డూ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏ ప్లేస్కి వెళ్ళాలి. పాండిచ్చేరికి ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ వెళ్ళాను. వండర్ఫుల్ రూట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. పాండిచ్చేరి లేకపోతే కేరళ వెళ్ళనా, కన్నూరు కూడా వెళ్ళాను ఫ్యామిలీని తీసుకొని. సో కన్నూరు కూడా బాగుంటుంది. కన్నూరు, పాండిచ్చేరి బీచెస్ చూపించమంటారా, లేకపోతే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అనిమల్స్ లైవ్ చూపించమంటారా? ఎలా? మంచి ప్లేస్ సజెస్ట్ చెప్పండి, మంచి ప్లేస్ చెప్పండి. వెళ్ళి మీకు నా మోటో వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. చెప్పాను కదా, ఈరోజు బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ కన్నా మీకు నేను వాడే ప్రోడక్ట్స్ అన్నీ చెప్తాను. ఈ మొబైల్ హోల్డర్ వాటర్ ప్రూఫ్ 4000 రూపీస్ పడుతుంది. దీని మోడల్ పేరు వచ్చేసి BM11H, అంటే హ్యాండిల్ బార్కి సపరేట్గా వస్తుంది, ఇట్లా హ్యాండిల్కి వేసుకోవచ్చు. ఇంకా మిర్రర్ కూడా వస్తుంది, చూసి తీసుకోండి తీసుకునేటప్పుడు. BM11H ఉంటే హ్యాండిల్ బార్, BM ఉంటుంది అది మిర్రర్ మౌంట్. సో ఆ డిఫరెన్స్ అంటే మిర్రర్ మౌంట్ ఇష్టపడే వాళ్ళు M తీసుకోవచ్చు, లేదంటే H తీసుకోవచ్చు. ఇంకా నేను యూస్ చేసే ఇయర్ బడ్స్, ఇప్పుడు కస్టమర్తో మాట్లాడాలన్నా, కాల్స్ ఎలా వినాలన్నా మొత్తం గోప్రో సెటప్ పెట్టుకుంటాను. ఆటోమేటిక్ హెల్మెట్ తీసి ఫోన్లో మాట్లాడలేను. సో అలాంటి టైంలో ఇయర్ బడ్స్ వాడతాను అనమాట. ప్రీమియం ఇయర్ బడ్స్ వచ్చేసి నా దగ్గర సోనీ ఉన్నాయి. ఇది WF-N700. ఇది కొంచెం కాస్ట్లీనే, ప్రీమియం. నేను ప్రీమియం సెగ్మెంట్లో సోనీ పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గర ఎయిర్పాడ్స్ ఫస్ట్ కాపీ ఉంది, ఎయిర్పాడ్స్ ఫస్ట్ కాపీ. తర్వాత మివి డియోపాడ్, ఇది డియోపాడ్ డియోపాడ్స్ M30. ఇట్లా మంచి మంచి ప్రోడక్ట్స్ నేను యూస్ చేసేటివి, టెస్ట్ చేసినవి మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్స్ పెడతాను, అమెజాన్ లింక్స్లో. దాంట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్కువగా సుత్తి కొట్టించాను. సో బైక్ ట్యాక్సీ February 2024లో కూడా చేసి మీకు చూపించాను ఇంతకుముందే. సో ఆటో వాళ్ళతో ప్రాబ్లం లేదా అంటే ఉంది, వాళ్ళ బాధలు వాళ్ళవే, వాళ్ళు మనల్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ మనం ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుంటా ఆర్గ్యూ చేసుకుంటా వాళ్ళతో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోవడమే బెస్ట్ ఆప్షన్. లేదు అంటే 112 కాల్ చేస్తే క్విక్ రియాక్షన్ టీమ్ పోలీస్ వాళ్ళు పంపిస్తారు, ఇమీడియట్గా వచ్చి మనల్ని రెస్క్యూ చేస్తారు. అలాంటి ప్రాబ్లం లేదనమాట. గవర్నమెంట్ పర్మిషన్తోనే ఊబర్, ర్యాపిడో వాళ్ళు బైక్ ట్యాక్సీ ఇంకా నడుపుతున్నారు. ఏమైనా వేరే అప్డేట్స్ ఉంటే, దాని గురించి చేంజెస్ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తాను. సో కాఫీ తాగడానికి బేకరీ దగ్గర ఆగాను. సో మొబైల్ని మొత్తం అంతా ఓపెన్ చేసి ఈ కేబుల్ పీకి ఇవన్నీ పెట్టుకోకుండా నేనేం చేస్తున్నా అంటే జస్ట్ కింద లూజ్ చేస్తున్నాను. సో జస్ట్ ఇది లూజ్ చేసేసి ఇది డిస్కనెక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి డిస్కనెక్ట్ చేసి దీనికి క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ మూసేస్తున్నా. సో దీంతోనే మనం ఇక్కడ కెమెరాస్కి ప్లేస్ ఉంది కాబట్టి దీంతోనే మనం పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అవుతాయో లేదో ఒకసారి చూద్దాం. టచ్ స్క్రీన్ అయితే సూపర్ వర్క్ చేస్తుంది. సో కెమెరా అయితే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను, చూద్దాం. వర్క్ అవుతుంది. జస్ట్ డస్ట్ సారీ పతా అంతా బాగుంది. కానీ ఒక ప్రాబ్లం, ఒకవేళ
ఆ స్క్రీన్ టైమ్ అవుట్ అయిపోయి లాక్ అయిపోయింది అనుకోండి, అన్లాక్ చేయడానికి ఇక్కడ నాకు ఫింగర్ ప్రింట్ స్కానరు మామూలు పెడితే ఆన్ అవుతుంది, కానీ దీంట్లో అవ్వట్లేదు. సో ఇప్పుడు మొత్తం అంతా ఓపెన్ చేసి దాన్ని అన్లాక్ చేయాలన్నమాట. అన్లాక్ చేయడం అలాగా ఇంత పెద్దది దీంట్లోకి వదిలేసిపోతే ఎవరైనా కొట్టేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తీసుకెళ్ళిపోవడమే, ఇంట్లోకి తీసుకెళ్ళిపోవడమే. ఇంకా పాతదే వాడతాను, కొన్ని రోజులు పాతది వాడతాను, లేకపోతే మామూలు BM1 ప్రోనే ఇంకోటి తీసుకుంటాను. ఇది లాంగ్ జర్నీస్ మాత్రమే బాగుంటుంది, అలాగే వర్షం పడేటప్పుడు మాత్రమే దీన్ని యూస్ చేస్తే మంచిది. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు అన్లాక్ చేయడానికి స్క్రీన్ టైమ్ అవుట్ 0 పెట్టేస్తా, అంటే నో టైం లిమిట్ పెడతాను. స్క్రీన్ టైమ్ అవుట్, లాక్ స్క్రీన్ సెట్టింగ్స్కి వెళ్ళి ఓకే, ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. డబుల్ ట్యాప్ టు వేకప్ when the screen is off, double tap to turn it on, double tap to turn off. ఓకే, ఇది కూడా ఆన్ చేస్తాం. తర్వాత రైజ్ టు వేకప్, పికప్ ద ఫోన్ వెన్ ద స్క్రీన్ ఈజ్ ఆఫ్, విల్ టర్న్ ఇట్ ఆన్ ఆటోమేటిక్లీ. సో ఈ ఆప్షన్స్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు చెక్ చేద్దాం. డబుల్ ట్యాప్ టు టర్న్ ఇట్ ఆన్ పనిచేస్తుంది. సో ప్రస్తుతానికి ఇది వాడుకుందాం. లాక్ చేసేస్తాం. లాక్ చేసి ఛార్జింగ్ కేబుల్ పెట్టాలి. ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. లోపల మొబైల్ ఉంటుంది, మొబైల్ సాకెట్ వెతుక్కుంటూ మనం ఈ ఛార్జింగ్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఓకే, సెకండ్ టైం అయితే ఈజీగా పెట్టగలను అనమాట లోపలికి. సో మరి దీన్ని కనెక్ట్ చేసి అటాచ్ చేసుకోవడమే. దీన్ని లాక్ చేసి, కొంచెం బల్కీగానే ఉంది కానీ ప్రొటెక్షన్ కావాలి కాబట్టి ఇలాంటి వస్తువులు పెట్టుకోవాల్సిందే. ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. సో ఆఫ్ చేసుకునే బటన్ కూడా ఇక్కడ ఉందన్నమాట, ఆఫ్ అయిపోతుంది. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మోటో వ్లాగ్ ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.